ఇది ఒక హిట్ బొమ్మ పక్కా 100 crores గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాన్ ఎస్ఆవి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే అండి శర్వానంద్ గారు యాక్ట్ చేసిన మనమే మూవీ నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే రిచ్ లుక్స్, రిచ్ విజువల్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి సాంగ్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈ సినిమాలో చూపిస్తారని అయితే నాకు అనిపించింది. సో ట్రైలర్లో డీటెయిల్డ్గా చూస్తే హీరోయిన్ది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ, హీరోది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ. హీరోయిన్ ఈజ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ అండ్ హీరో ఈజ్ కంప్లీట్లీ కేర్లెస్ అనమాట. సో వీళ్ళిద్దరికి మరి లవ్ మ్యారేజో అరేంజ్డ్ మ్యారేజో నాకు తెలీదు, వాళ్ళ బాబు ఉంటారు. సో ఆ బాబుని వీళ్ళిద్దరూ కలిసి ఎలా చూసుకుంటున్నారు, వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, యాక్షను, ఎవ్రీథింగ్ చూపించారు. నాకేమనిపించిందంటే ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నీ మనం ప్రీవియస్గా చాలా మూవీస్లో చూసేసాం, కానీ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా మంచి స్క్రీన్ ప్లేతో, మంచి డైరెక్షన్తో, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఫీల్ గుడ్ మ్యూజిక్తో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మంచి కామెడీ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. సో ప్రీవియస్గా మన శర్వానంద్ అన్న ఒకే ఒక జీవితం అని గుడ్ కాన్సెప్ట్తో వచ్చి మంచి హిట్ కొట్టాడు. సో చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు అనమాట. సో నాకు తెలిసి ఒక మంచి కాన్సెప్టే తీసుకున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే కంప్లీట్లీ బ్యాంగ్. కొంచెం స్లో ఫేస్లో రన్ అవుతుంది. సో నాకు తెలిసి చాలా దాచారనిపిస్తుంది. ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్లో వాళ్ళు ట్రైలర్లో ఒక 2 minutes ట్రైలర్లో అంతా చూపించలేరు. ఏంటంటే ప్రతి ఎమోషన్స్, ప్రతి ఏదైనా కామెడీ కానీ అది కొంచెం జరుగుతూ ఉన్నప్పుడే మనం ఫీల్ అవుతాం తప్ప డైరెక్ట్గా ఇట్లా సడన్గా చూపించినప్పుడు మనకు అది ఫీలింగ్ రాదనమాట. సో నాకు అనిపించింది ఈ సినిమా పక్కా మన జనాలను అందరిని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ సమ్మర్లో 2.5 months తర్వాత మనకు ఒక కామెడీ ఎంటర్టైనరు విత్ రిచ్ లుక్స్తో, మంచి విజువల్స్తో, ఫీల్ గుడ్ మ్యూజిక్తో ఉంది. ఈ పక్కా థియేటర్లకి జనాల్ని రప్పిస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది ట్రైలరు. ఈ సినిమాకి సాంగ్స్ అందిస్తుంది హీషామ్ అబ్దుల్ వాహాబ్ అంట. చాలా అంటే చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ బాస్, చాలా బాగున్నాయి సాంగ్స్. ఇంకా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది శ్రీరామ్ ఆదిత్య అంట. సో ఏదైతే అది గైస్, సో మనకైతే ఒక మంచి సినిమా బయటకు వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తే అదే చాలు. సో ఇంకా ఈ సినిమా June 7th రిలీజ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసేసారు. సో నో పోస్ట్పోన్ అనమాట. సో ఈ సినిమాకి ఎంత బిజినెస్ జరిగింది, బడ్జెట్ ఎంత నాన్ థియేరిటికల్ రైట్స్కి సేల్ చేశారు అన్నీ నేను షార్ట్స్లో కానీ లేకపోతే కంప్లీట్ లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసేస్తాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నిన్న రిలీజ్ అయిన 3 సినిమాలు రివ్యూస్ పెట్టేశాను, ఒకసారి అవి కూడా చెక్ ఇన్ చేసేయండి. సో అలా వెళ్ళిపోకుండా మన మూవీ మ్యాన్ ఎస్ఆవిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈసారి శర్వానంద్ అన్న బ్లాక్ బస్టర్ కొడతాడా, హిట్ కొడతాడా కామెంట్ చేయండి. కృతి శెట్టికి ఇది మంచి కంబ్యాక్ సినిమా అవుతుందా? సో అది కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.